అందమైన అమ్మాయిలకి కష్టపడే అబ్బాయిలకి వంట చేసే ప్రతి ఒక్కరికి హార్టియెస్ట్ వెల్కమ్ టు వంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుకరీ షో co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances. స్పెషల్ పార్ట్నర్ ప్రీడ్ అండ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. స్పెషల్ పార్ట్నర్ న్యూటెల్లా. ఏంట్రా మంచిగా డాన్స్ వేస్తున్నావు, అప్డేట్ అవుతున్నావు, చాటింగ్ లలో వీటిలలో బిజీగా ఉంటున్నావు, మరి వంట ఎప్పుడు చేస్తావు? వంట చేస్తే కానీ చాటింగ్ చేస్తుంది మీకు ఎవరు చెప్పారు? నాకు నేను నా ఫోన్ కి సింక్ చేసుకున్నాలే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. డబుల్ ట్రబుల్ ఏం చేయబోతున్నావు కాంతం? అల్లం నిమ్మరసం. అల్లం నిమ్మరసమా? ఏంట్రా ఇది? అంటే మీకోసం స్పెషల్ గా చేద్దామని, మంచిగా ఉంటుంది టేస్ట్ మేడం. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. లెట్స్ గో. ఏం కావాలి? మీరు స్టవ్ ఆన్ చేయండి. సో ఆయిల్ పోయాలా? అంటే నా ఫోన్ ని మీ ఫోన్ కి సింక్ చేసుకున్నారా? అవును. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? నాకు నా లైఫ్ కైనా పక్కన లైఫ్ లో ఏమైతుందన్న చాలా ఇష్టం. నీ ఒక్కదానికి కాదు, ఇప్పుడున్న జనాలందరికీ అదే. అంటే మన లైఫ్ కన్నా పక్కన జీవితంలో ఏం జరుగుతుంది అదే ఎక్కువ ఇంట్రెస్ట్. ఎంటర్టైనింగ్ ఉంటది, మనదేముంది అన్నట్టుంటది. పక్కన లైఫ్ లో ఇదేందనుకో, ఇదేందంటే అదే ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు గొడవ పడ్డా మనకు ఆనందం ఏదో ఉంటది. వాడు ఎక్కువ సంపాదించినా ఏడుపుంటది. దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. నేను ఈ సైకాలజీ ఏంటి ఇప్పుడు ఇది మాడుతుందా? అది మాడది. కొంచెం వేడైందంటే ఓకే. ఆవాలు మీకు తక్కువ ఇష్టం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను. సో బేసిక్ గా నేను ఆవాలు తక్కువ తింటా కాబట్టి నా కోసం కాంతం కొద్దిగా ఆవాలు తక్కువ వేస్తాడు వంటల్లో. మీరు ఆవాలు ఎక్కువ తింటారు కాబట్టి మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటాను. ఒక ఎల్లిపాయ ముక్కలు కాదు, డైరెక్ట్ వేసుకుంటాను. ఇక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కట్ చేసుకున్న మన పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని ఒక 3-4 ఇప్పుడు కలపండి మేడం ఒకసారి. ఎండుమిర్చి మేడం, ఇంగువ, చిటపట్లాడే కరివేపాకు, ఇప్పుడు నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు. ఓకే. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. కొంచెం ధనియా పౌడర్ వేసుకొని, ఉప్పు వేసుకో తగినంత. చారు కదా, తక్కువ వేస్తాం. ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలపండి. ఉప్పు వేయడం వల్ల కొంచెం టమాటాలు కూడా కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు చెప్పండి మేడం, ఏమన్నా చెప్పారు ఇందాక? నీ ఫోన్ నుంచి సింక్ చేసా. దేనికోసం అంటే దానివల్ల బయటికి అందరికి చెప్పినా ఫోటోస్ తీస్తారా? నిజంగానే సింక్ చేసా. అయితే తీయండి మేడం, ఫోటోస్ తీయండి. ఇట్లా తీయను. నిజంగానే వీడి ఫోన్ లో నేను ఒక అమ్మాయి ఫోటో చూసా. చాలా మంది ఉంటాయి మేడం. ఎందుకు? వీఆర్ ఫ్రెండ్స్. అమ్మాయిలు ఫోటోలు పెట్టుకుని ఫ్రెండ్స్ ఏంట్రా? ఇప్పుడు ఈ షోకి గెస్ట్లకి పిలవాలి కదా, వాళ్ళని కాంటాక్ట్ తీసుకొని ఒక్కొక్కరిని వెళ్తాను. బాధ్యత నేను తీసుకున్నా. అయితే ఫోటోలు నీకెందుకురా? టీమ్ కి ఇవ్వచ్చు కదా. నా టీమ్ కి అంటే ఫస్ట్ నాకు ఫోటోలు ఉండాలి వద్దా? మీకు తెలుగు లేదా మేడం? నాకు లేదా నీకు లేదా? డైరెక్ట్ కాంటాక్ట్ కావాలంటే మధ్యవర్తి ఒకరు ఉండాలి కదా, అది నేనే. మీడియేటర్. ఏంటికంత మీరు మంచి జోష్ లో ఉన్నావు. డేట్ కి వెళ్తున్నావా? ఏ డేట్ కు? తెలీదా? తెలియదు డేట్ అంటే నాకు. షూటింగ్ అయినాక వెళ్ళి అమ్మాయిలతో కూర్చొని బిర్యానీ తింటావు హోటల్లో. అంటే ఎవరైనా కూర్చొని తినాలి కదా, నిల్చొని తినలేరు అక్కడ. మొన్న వెళ్ళావు రీసెంట్ గా, బిర్యానీ తిన్నావు. మీరు ఆ పక్కన అట్లున్నారా? మీరేనా పక్కన ఒక అబ్బాయితో? కొట్టేసి చెప్పరా, నువ్వు మొన్న అమ్మాయితో బిర్యానీ తినడానికి వెళ్ళలే? బాగుంది మేడం మీ రేఖలు. ఇది ఇక్కడ వరకు ఉంటే ఇంకా బాగుండు. బ్లేడ్ తోటి ఘాటు పెడదామా? ఏం పప్పు ఇది? ఇది కందిపప్పు. ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నా. అవును, అంటే రసంలో గారు పప్పు వేయరు. పప్పు అదే దీని స్పెషల్. పప్పుని ఉడకబెట్టుకున్నా మేడం. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కందిపప్పుని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాడు. అంటే రసంలో ఎవరు పప్పు యాడ్ చేసుకోరు. మరి వీడేదో కొత్తగా రసం ట్రై చేస్తుంది కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి నేను కూడా మీకు చెప్తా. మనకు రసం కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగానే ఉంటున్నారా?
ఇది రసంకి ఎక్కువ, పప్పు చారుకు తక్కువ. టేస్ట్ మీరే చెప్పాలి. మీకు కొత్తిమీర ఇష్టం కదా మేడం? ఇందులో కాదు, రసంలో కొద్దిగానే. కొద్దిసేపు మరగనిచ్చిన అనుకో రెడీ. మరిగాక ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయినట్టే. సో మరి ఇల్లు ఒక బ్రేక్ తీసుకుందామా? కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపోద్ది అంటే అది సరిపోతుంది. సరిపోతుందా? నాకు కొంచెం డౌట్ ఉన్నది, ఉప్పు చెక్ చేస్తా. కొంచెం చాలు చాలు. మేడం కలిపారు కదా, ఉప్పు మంచిగా కలుస్తుంది. మూత పెట్టి కొద్దిసేపు ఉడకాలండి. బాయిల్ అంటే కుత కుతలు రావాలి, కితకితలు కాదు, కుత. అంతం. సో ఇది బాగా మసులుతుంది, చూద్దామా ఎలా ఉందో. వావ్ కాంతం, చాలా మంచి స్మెల్ వస్తుందిరా. సో ఇది ఇంకెంతసేపు అవ్వాలి? అయిపోయింది. ఓ డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్. చలో బౌల్ తీసుకో. అల్లం నిమ్మరసం కదా, అల్లం నిమ్మరసం కాబట్టి లాస్ట్ లో రసంలో మనం నిమ్మరసం యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేద్దాం. లాస్ట్ లో నిమ్మరసం ఒక 2 స్పూన్లు. ఎందుకు ఫుల్ నిమ్మకాయ ఎందుకు వేయట్లేదు? అంటే మళ్ళీ ఇది మొత్తం పుల్లగా అవుతుంది, పండ్లని గోరు. అంటే దాంట్లో ఏమున్నది, టమాటా ఉన్నది. స్టవ్ ఆఫ్ చేయకముందే వేయచ్చు కదా, పొయ్యి ఆన్ చేసినప్పుడు. మీకు నిమ్మకాయ అంటే వేడి దాంట్లో వేస్తే ఏమంటే స్టవ్ అది చేదు వస్తుంది కదా. సో నెక్స్ట్ డిష్ అవుట్ చేయండి. మీరు రెగ్యులర్ గా చేస్తారు కదా, ఇది ఒకసారి ఖాళీ ఉండాలి. 2 చేయాలి వెనక పెట్టుకోరి. పెట్టుకున్నారు ఆల్రెడీ. కానీ కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల కలర్ ఎంత బాగుందంటే మళ్ళీ నాకు ఈ మాట నిజంగా చెప్పాలనిపిస్తుంది. అన్ని తెలుగు పండుగలు కలిసి ఒక దగ్గర ఉంటే ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో ఈ డిష్ చూడడానికి అంత కలర్ఫుల్ గా ఉంది. అంటే అన్ని కలర్స్, రెడ్, ఎల్లో, తాలింపు. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసినా కూడా అలా మునుగుతుంది కాబట్టి కొంచెం అట్లా చేసుకోవాలి అంతే. నైస్. ఇప్పుడు ఏంటి? అల్లం నిమ్మరసం రెడీ అయింది. అల్లం నిమ్మరసం అయితే రెడీ అయిపోయింది. సో దీని కాంబినేషన్ లో నెక్స్ట్ డిష్ ఏం రాబోతుందో చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవో భావాలో రాబోతున్న గెస్ట్ రాణి ఫ్రమ్ నల్గొండ. లెట్స్ వెల్కమ్ హర్. కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. హాయ్ రాణి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. సో ఈ రోజు మా కోసం ఏం ఉండబోతున్నారు? క్రాబ్ ఫ్రై. క్రాబ్ ఫ్రై అంటే పీతల ఫ్రై. అసలు నాతో మాట్లాడరు ఇక. మర్చిపోయా, మిమ్మల్ని గుర్తు రాలే అసలు. ఎట్లయితే ఒక హాయ్ అని చెప్పాలి కనీసం. హాయ్ అండి. అడుక్కోవాల్సి వస్తుంది మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని. అడుక్కుంటేనే గుర్తుపడతాం. సరే తరలే. అయ్యో ఎంత పెద్ద మాట అన్నది కాంతం నా తమ్ముడిని. గుర్తుంటే అడుక్కోవాలి కదా. బాబా సరే. మిక్సీ జారీ. ఏంటి? మిక్సీ జారీ తీసుకోండి. ఏంటండి మిక్సీలో జారేసేద్దాం అనేసి, ఆయన జారిపిద్దాం అనేసి జారీ అనాలి. ఈ రోజు మీరు మా కోసం చేయబోతుంది అంటే పీతల ఫ్రై. సో పీతల ఫ్రై అంటే డీప్ ఫ్రైయా షాలో ఫ్రైయా? డీప్ ఫ్రై. వెళ్ళి కాంతం ప్యాన్ తీసుకురా. సో డీప్ ఫ్రై కి ఆయిల్ ఇక్కడ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఆయిల్ కోసం ఒక కడాయి. సో డీప్ ఫ్రై కి మనం ఆయిల్ వేసుకుంటున్నాం. సో రాణి గారు ఎక్కడ ఉంటారు మీరు? నల్గొండలో ఉంటుంది. ఎవరెవరు ఉంటారు మీరు? మా ఆయన, పిల్లలు. మిక్సీ జార్ లో ఆనియన్ వేస్తాం. ఫస్ట్ ఆనియన్స్. సో కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాం. అంటే నాకు తెలిసి ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ వరకు. ఎస్. అంటే నెక్స్ట్ టమాటాలు, టమాటా, అల్లం ముక్క, అల్లం ముక్క, వెల్లిపాయ, వెల్లుల్లి. సో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా ఎంత అల్లం వేసుకుంటే నాన్ వెజ్ లో చాలా టేస్ట్ అంత టేస్ట్ బాగుంటది యాక్చువల్లీ. పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయల. ఓకే. కారం దాంట్లోనే. కారం. కారం పొడి కూడా దీంట్లోనేనా? అవును. అవునండి. ఇప్పుడు మనం కారం పొడి వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. సో పీతలకి కారం పొడి ఎక్కువే పడుతుందా? అవునండి, టేస్ట్ ఉంటది, కొంచెం క్రైస్పీగా ఉంటది. పసుపు.
సరిపోద్దా ఇంకా వేసుకోవాలన్న అట్లా? ధనియాల పౌడర్, ధనియాల పొడి, ఓకే. గరం మసాలా, గరం గరం మసాలా కూడా ఇందులోనే. ఓ మనం అంటే పీతలకి పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనా? లెమన్ జ్యూస్. ఏమన్నా కూడా దాంట్లోనేనా? లెమన్ జ్యూస్ కూడా ఇందులోనేనా? అవును. ఓ ఇది కొత్తగా ఉంది. మంచిగా ఉంటది. మిక్సీ పట్టండి మీరు ఎట్లా పడతారు చూద్దాం. మసాలా రెడీ అయిపోయిందంటే నాన్ వెజ్ రెడీ అయిపోయినట్టే. సో పీతలకి ఇప్పుడు ఇవి పట్టించాలేమో కదా? అవును. పదండి పట్టిద్దాం, దాని పని పడదాం. ఇప్పుడు మనకు ఒక బౌల్ కావాలా? సో మసాలాలో ఉప్పు పట్టిందో లేదో నేను చెక్ చేస్తున్నా ఇప్పుడు. బాగుంది కానీ అదొక టేస్ట్ ఉప్పు పడుతుంది. దీన్ని మాత్రం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది వేసేసుకొని కలుపుకొని డైరెక్ట్ తినొచ్చు. ఇట్లా విద్ద అని మీకు ఎట్లా తెలుస్తుంది మేడం? నాకు అర్థం కాదు. అంటే తిండి తినడం అనేది ఒక టాలెంట్. మంచి వంట చూసినప్పుడు నోట్లో నీళ్ళు ఉడతాయి చూడు, వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఫీల్ అంటే ఏంటో. ఒక బకాసూరికి తెలుస్తుంది అంతే. అవును నువ్వే కదరా. అవునా? ఎప్పుడుండి మొన్న నుంచి నాకు తెలియదు మీరు బక్కాసుడు అని. ఏంటి అయ్యండి పీత 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 ఈ రోజు మా వంట స్ట్రీట్ లో పీత. ఇప్పుడు ఏంటిది కడగాల? ఎత్తి కడిగిందా? అడిగిరా? నా లైఫ్ లో ఫస్ట్ టైం పచ్చి పీతను పట్టుకుంటున్నా. బతికి లేవు, భయపడకండి. నేనేం భయపడను, నేను తింటా. సరిపోయండి. పీతలో భయ్యా ఈ కండ భలే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలండి? అదే మసాలా దిట్లు వేసుకోనా? ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. నేను ఎప్పుడు తిన్నా వదిలిపెట్టాను. ఇప్పుడు ఏంటి వీటిని కలుపుకోవాలి కదా? ఇంతకు నేను మసాలా టేస్ట్ చేసాను కొంచెం కాబట్టి ఉప్పు వేసాను. కొంచెం ఉప్పు పడితే పడుతుంది. 2 స్పూన్లు మసాలా ఎత్తే మంచిగా కలుగుతుంది. ఫస్ట్ ఎక్కువ పట్టదు కానీ పడుతుంది. చేతితో కలపండి, స్పూన్ అటు పెట్టి. మీరు రీల్స్ చూస్తుంటా నేను. రీల్స్ లో వాడు బాగుంటాడు, వాడు ఫ్రెండ్స్ బాగుంటారా? 2 బాగుంటాయి కానీ తను బాగా చేస్తాడు యాక్టింగ్. థ్యాంక్ యూ మేడం. అంటే ఫుల్ కామెడీగా ఉంటాయి. హ్యాపీ కదా? హ్యాపీయే కదా. మన గురించి ఉన్నప్పుడు మీ రీల్సే చూస్తా. ఓహో బోర్ కొట్టినప్పుడు మూడ్ ఆఫ్ అయిపోవడానికి. లేదు చాలా ఎనర్జీ వస్తుంది తన రీల్స్ చూస్తే. అంటే మీకు కూడా అలా ఫంక్షన్ లకి వెళ్ళి తినడము లేదు కానీ బాగుంటాయి. ఏదో ఒక మెసేజ్ ఉంటది అండ్ కామెడీ ఉంటది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ బాగా మిక్స్ చేసి నానబెట్టాలి ఒక అరగంట. సో ఇది ఒక అరగంట నానాలి. సో అని గారు ఈ రోజు మీరు మాకేం టిప్ చెప్పబోతున్నారు? ఫేస్ గ్లో రావడానికి. ఫేస్ గ్లో రావడానికి టిప్ చెప్తున్నారు. ఏంటో టిప్? శనగపిండి, కాఫీ పౌడర్, కట్ చేసుకున్న టమాటా తో ఫేస్ కి స్క్రబ్ చేసుకోవాలి. మంచి ఫేస్ గ్లో వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ గ్లో అవ్వాలి అని అంటే ఒక కప్ లో కొద్దిగా శనగపిండి, కాఫీ పౌడర్ తీసుకొని వాటిని మిక్స్ చేసుకొని హాఫ్ గా కట్ చేసుకున్న టమాటోని తీసుకొని ఈ పిండిని దాంట్లో అద్ది మంచిగా ట్యాన్ ఉన్న ప్లేస్ లో అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుంటే కొన్ని రోజుల్లో మీకున్న ట్యాన్ మాయమైపోతుంది. సో ఫ్రై చేసుకుందామా అండి? మంచి బజ్జీల షాప్ గుర్తుకొస్తుందా నాకు ఇట్లా దేవుడు స్మెల్ వస్తుంది మేడం, మంచిగా వస్తుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా మేడం? నేను పీతలు తింటానండి. నేను ఎక్కువ ఆంధ్ర సైడ్ అటువైపు వెళ్తుంటాను కదా షూటింగ్స్ కి వాటికి. సో ఆ టైంలో ఎక్కువ తింటాను. మనకి ఇటు తెలంగాణ సైడ్ పీతలు చాలా తక్కువే దొరకడం. అండ్ మీరు నమ్మరు, తెలంగాణలో అంటే చాలా తక్కువ మందికి, అంటే తక్కువ అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉండొచ్చు మేబీ, వాళ్ళకి రొయ్యలన్నా పీతలన్నా చిన్న ఉన్నప్పుడు అలవాటు ఉంటది. పెద్దగా అయిన తర్వాత ఆంధ్ర వైపు గానీ లేకపోతే ప్రపంచం వైపు తిరగడం స్టార్ట్ చేసిన తర్వాతనే పీతలు రొయ్యలు అంటే యాక్చువల్ గా తినడం స్టార్ట్ చేస్తారు. మీకు ఇప్పుడు అది ఎలాగో ప్రూవ్ అయినా కాంతంది వరంగల్. కాంతం, పీతలు రొయ్యలు చిన్న ఉన్నప్పుడు నుండి తింటున్నావా లేకపోతే పెద్దగా నువ్వు జాబ్ చేయడం స్టార్ట్ చేసినా ఇంకా తినడం స్టార్ట్ చేసావా? ఇప్పటి వరకు అయితే పీతలు నేను అసలు తినలేదు. ఇదే ఫస్ట్ టైమా? ఇది తినాలి ఈ రోజు. యాక్చువల్లీ తెలంగాణ వైపు ఎక్కువ పీతలకి రొయ్యలకి అంటే ఎక్కువ అంత తెలియదు అనమాట, మటన్ చికెన్ తప్ప. బట్ పీతలు రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి తిన్నామంటే వదిలిపెట్టావు తెలుసా శ్రీకాంత్, చాలా బాగుంటాయి. కాసేపు కుక్ చేసుకోవాలి. ఇంకది కాసేపు అలా కుక్ చేసుకుందాం. కాసేపు అయ్యాక పీతల ఫ్రై రెడీగా ఉంటది. సో ఎంతో ఎమ్మీగా ఉండే పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కాంతం చేసిన రసము 2 వైట్ రైస్ లో కలుపుకొని తింటే పర్ఫెక్ట్ అబ్బా. ఇంకా లైఫ్ కి ఏం కావాలి? ఇంకా లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ ఏమి టైంలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో.
మేమైతే మా ఫేవరెట్ ఎమ్మి టైంలో ఉన్నాం. మీరు ఒకసారి అల్లం నిమ్మచారు అండ్ అలాగే పీతల ఫ్రై ఎలా తయారు చేస్తారో రీక్యాప్ చేసేయండి. అల్లం నిమ్మరసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, టమాటో, పసుపు, ధనియాల పొడి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి పైనుండి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అల్లం నిమ్మరసం రెడీ. క్రాబ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కే లోపు ఒక జార్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం వేసి గ్రైండ్ చేసుకొని ఈ క్రాబ్స్ కి పట్టించుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుంటే క్రాబ్ ఫ్రై రెడీ. సో ఇంకా మొదలెడదామా? నేను ఎందుకో ఈ అలవాటు మార్చుకోలేకపోతున్నా. నాకు నేనే ఫస్ట్ వడ్డించుకుంటున్నా. ఎందుకు కనీసం సెకండ్ మనం ఫస్ట్ ఆమె పక్క పెట్టి నన్ను పిలిచి ఇట్లా అవమానించారు అనుకుంటది. అలా అనుకుంటున్నా రాణి గారు? ఫ్యామిలీ అన్నాక అలా ఉంటుందా? అస్సలు అనుకో. ఆవిడ లేకపోయినా తెప్పే కవన్నీ. ఆమె నిజంగా రానియే. అన్నం ఇలా రౌండ్ చేసుకొని ఇలా చారు తీసుకొని ఇలా పోసుకోవాలి. పీత, రసం కలుపుకొని కాంతం రసం అదిరిపోయిందిరా. నిమ్మరసం ఏదైతే లాస్ట్ లో యాడ్ చేసాడో దానివల్ల నిజంగా టేస్ట్. కానీ యూ షుడ్ మేక్ షూర్ దట్ స్టవ్ ఆఫ్ చేశాక మీరు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదైపోతుంది. మధ్యలో టమాటాలు వేసిన ఆ ఫ్లేవరు మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. పీత బాబా, ఈ పీత మాత్రం అదిరిపోయిందబ్బా. క్యాప్ కింద పెట్టేసే ప్లేట్ లో. ఇప్పుడు గుంజు. ఫుడ్ తినడం అనేది ఒక ఎమోషన్. సో నేను మా తమ్ముడికి పీత తినిపిస్తున్నా. కొద్దిగా తిని. కండున్న పీత అయితే చాలా బాగుంటది. ఇలా కండ తీసి యమ్మీ.